చూద్దాం ఆంధ్రజ్యోతిలో హైలైట్గా ఉన్నటువంటి అంశాలని. పౌరులకు ఆయుధాలు, అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం. బంగ్లాదేశీయులు అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరుల రక్షణకు ఆయుధ లైసెన్సుల మంజూరు, జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు అంటూ ఒక వార్త ఇక్కడ మనకు హైలైట్గా కనిపిస్తూ ఉంది. అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్తో సరిహద్దు గల జిల్లాలో మారుమూల ముప్ప గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వ శర్మ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అస్సాం సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ధూబ్రీ, నాగావ్, మెరిగావ్, బార్పేట, సౌత్ సాల్ మరా, గోల్పారా జిల్లాల వాసులకు ఈ లైసెన్సులు మంజూరు చేస్తారు. అయితే అర్హులైన వ్యక్తులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలన్న విషయంపై ఇక ఆయా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకుంటారని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన సున్నితమైన నిర్ణయం. ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాలు అంటే హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు, ఈ నేపథ్యంలో ఈ జిల్లాలోని గ్రామాల్లో నివసిస్తున్న భారతీయ స్వదేశీ పౌరులు అభద్రతా భావం నెలకొంది. వారిపై దాడులు చేస్తామంటూ సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి సొంత గ్రామాల్లోనూ హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుమూల దుర్బల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆయుధాల లైసెన్స్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. చట్టవిరుద్ధ బంగ్లాదేశ్లను గుర్తించి బహిష్కరించే ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి భారతీయ స్వదేశీ పౌరుల భయంతో జీవిస్తున్నట్టుగా సందర్భాలు మేము చూసాం. ఈ ప్రాంతంలో భారతీయ స్వదేశీ పౌరులు మైనార్టీలుగా జీవిస్తున్నారు. అందుకే వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని మేము నిర్ణయించాం. ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వారికి ప్రభుత్వం సాయం చేయదు, కానీ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు లైసెన్సు మంజూరు చేస్తాం. ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ఆ ప్రాంత వాసుల నుంచి సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉంది అని ఆయన తెలిపారు. ఇక అస్సాం కష్టమైన సున్నితమైన రాష్ట్రం. ఆయుధాల చట్టంలోని నిబంధనల కింద ఆయుధాలు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని భారతీయ స్వదేశీ పౌరులను ప్రోత్సహిస్తాం అని బిశ్వ శర్మ చెప్పారు. చట్టవిరుద్ధం హెచ్చరికలు, శత్రువుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్వదేశీ సామాజిక వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చొరవ తీసుకున్నది. 1979-85 మధ్య చట్టం విరుద్ధ వలసదారులకు వ్యతిరేకంగా అస్సాం ఆందోళన సాగినప్పటి నుంచి ఆయుధాల లైసెన్సులు కావాలన్న డిమాండ్ ఉందని వెల్లడించారు. కానీ రాష్ట్రంలోని స్వదేశీ పౌరులు ఆందోళనను డిమాండ్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అస్సాంలో ఉన్నటువంటి స్వదేశీ భారతీయులు ఎవరైతుంటారో ఈ బంగ్లాదేశు ఈ బార్డర్లో ఉన్నటువంటి స్వదేశీ భారతీయులైనటువంటి అస్సాం పౌరులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందట. మీరు గనులు వాడుకోండి, ఆయుధాలు వాడచ్చు, మేము లైసెన్సులు ఇస్తామని మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది. గనులకు మేము డబ్బులు ఇవ్వము, గనులు మేము వినియోగించి మీకు ఇవ్వం, కానీ మరి వాటికి లైసెన్సులు అయితే మేము ఇస్తాం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీకు ప్రాణహాని మీకు ముప్పు ఉన్నప్పుడు మీరు ప్రొటెక్షన్ చేసుకోవడానికి మీకు లైసెన్సులు మేము ఇస్తున్నామంటూ అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం ప్రభుత్వం ప్రధానంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఈ బార్డర్లో ఎవరైతే హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారో, హిందువులు టార్గెట్ చంపుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కాపాడుకోవడానికి మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఆ యువకులందరికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారికి గనులకు లైసెన్స్ ఇస్తున్నా అంటూ ఒక వార్త చెప్పింది. ఎందుకంటే ఈ ఆయుధాల లైసెన్స్కి సంబంధించి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అస్సాం స్వదేశీ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నట్టు ఆయుధాలని వాడుకోవడానికి మాకు పర్మిషన్స్ ఇవ్వండి, మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాం మేము అని చెప్పేసి అనడంతో మరి అస్సాం క్యాబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని బార్డర్లో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు జిల్లాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఆ జిల్లా కలెక్టర్లు మరి ఆయుధాలకు పర్మిషన్ ఇస్తున్నట్టుగా క్యాబినెట్ తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. చూడాలి. అస్సాం ప్రభుత్వ సంచలన నిర్ణయం. బంగ్లాదేశీయులు అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరుల రక్షణకు ఆయుధ లైసెన్సులు మంజూరు, జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలామంది మనం చూస్తూ ఉంటాం ఈ బంగ్లాదేశీయులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలలో కూడా మన సరిహద్దు ప్రాంతాల్లో మన భారత పౌరుల మీద కొన్నిసార్లు కాల్పులు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు దాడులు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి టైంలో రక్షణ కోసము ఈ ఆయుధాలని మరి వాడుకోవచ్చు, మీకు పర్మిషన్ మేము ఇస్తామని అస్సాం ప్రభుత్వం చెప్పిందట. దీనివల్ల కొంత ధైర్యం ఉంటుంది, మనోళ్ళు కూడా కొంత వెల్ ప్రాక్టీస్ అవుతారు. కొన్ని సమయాల్లో మరి ఈ బార్డర్లో చాలా
ఈ యొక్క గన్ లైసెన్స్ వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి గతంలో మనం చూసినాం. సో కొన్నిసార్లు ఎటువంటి శిక్షణ లేక ఎటువంటి వెపన్స్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు విదేశీయుల చేతిలో. కాబట్టి సో వెపన్ ఉండి కొంత శిక్షణ ఉండి కొంత ధైర్యం ఉంటే మరి బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా బతికేటువంటి ఛాన్స్ ఉంటుంది. చూడాలి ఇది ఎంతవరకు మరి వర్కౌట్ అవుతుంది అస్సాం ప్రజలకు, ఇతర దేశాలు బంగ్లాదేశ్లు కావచ్చు వలసదారుల దాడుల నుంచి రక్షణ పొందడానికి అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి.